షాప్లో చాలా లాస్ వచ్చింది. అదేంటో లాస్ట్లో చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఇవాళ వచ్చేసి చకోడీ అయితే వేసేస్తున్నాం. రింగులు చకోడీ చాలా టేస్టీగా ఉంటాయి. దీనికోసం ఏం లేదు, వాటర్ పెట్టేసి అందులో ఉప్పు అలాగే జీలకర్ర, కావాలంటే నువ్వులు వేసుకోవచ్చు, నువ్వులు వేయకపోవచ్చు, మన ఇష్టం అది. అందులోనే కొద్దిగా ఆయిలో నెయ్యో డాల్డానో ఈ మూడిట్లో ఏదో ఒకటి వేసేయచ్చు. వేసేసి బాగా నీళ్లు ఇలా తెరలేటప్పుడు మైదా పిండి వేసేయాలి. వేసేసి బాగా కలుపుకోవాలి. గట్టిగా ఉంటుంది ఇది, కలిపే కొద్దీ గట్టిగా అయిపోతుంటుంది. గట్టిగా అయినా కానీ మంట సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే పిండి అయితే రెడీ అయిపోద్ది. లాస్ వచ్చిందని చెప్పా కదా, ఈ చకోడీ తిప్పాక ఆయిల్లో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి. ఆయిల్ అయితే ఫుల్గా వేశారు కడాయిలో, పొంగిపోయి సగం ఆయిల్ మొత్తం కింద పోయింది. అదే మనకు వచ్చింది లాస్ట్ షాప్లో. ఈ చకోడీ చేస్తుంటే నాకు విషయం గుర్తొచ్చింది. మా నాన్న చిన్నప్పుడు చకోడీ తెస్తే ఆ చకోడీలు వేళ్ళకి పెట్టుకొని తినేదాన్ని నేను. అవే చకోడీలు ఇప్పుడు మేము తయారు చేస్తున్నాము. అది గుర్తొచ్చింది నాకు. ఇక్కడ వచ్చేసి పిండి అయితే రెడీ అయిపోయింది. అది పిసికేసి ఇలా మిషన్లో పెట్టేసి తిప్పితే ఇలా చూడండి, పిండి అయితే పొడవుగా ఇలా వచ్చేసింది. వచ్చిన పిండి ఇలా తీసుకొని రింగులు అయితే తిప్పేయాలి. రింగుల దగ్గర ఉంటుంది, 4-3 కూర్చొని రింగులు తిప్పితే కానీ చకోడీ కంప్లీట్ కావు. ఇలా తిప్పేసుకోవాలి. ఇవి చేయాలంటే నాకు చాలా విసుగు, ఇలాంటి లేట్ పనులు అంటే. ఇలా చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి.